మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి క్షేమమును కలగచేయునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్యమును నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు నిత్యము నిలిచి ఉండు కట్టడము వలె ఉన్నారు అనే మాట మన కంటికి కనపడుతూ ఉంది. అంటే ఈ రోజున చాలా కుటుంబాలు కట్టబడవలసిన కుటుంబాలు కట్టబడక, స్థిరముగా ఉండవలసిన కుటుంబాలు స్థిరపరచబడక చల్లా చెదురైపోతూ ఉన్నాయి. చల్లా చెదురైపోతున్నందువలన ప్రతి కుటుంబంలో వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. కానీ ప్రభు అంటారు, వేదన పడకుండానట్లు, బాధ నీకు కలగకుండానట్లు నేను నీ కుటుంబాన్ని ఏం చేయబోతూ ఉన్నానంటే చక్కగా కట్టబోతూ ఉన్నాను. ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా నీ కుటుంబము నా సన్నిధిలో నిలిచి ఉండునట్లుగా నిత్యము నేను కట్టి దాన్ని నిలబెట్టబోతూ ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో మనందరితో చెప్తున్నారండి. నిజమే, కట్టబడవలసిన నీ కుటుంబం, కట్టబడవలసిన నీ వ్యక్తిగత జీవితం, కట్టబడవలసిన నీ చేతి పని, నీ వ్యాపారం, నీ పిల్లల భవిష్యత్ కట్టబడక నేటి వరకు కూల్చబడుతూ వచ్చిందేమో నాకు తెలియదండి. కూల్చబడడానికి కారణాలు ఏవైనా కావచ్చు. ఏ కారణాల వలన నీ కుటుంబం కూల్చబడుతూ, నీ వ్యక్తిగత జీవితం కూల్చబడుతూ పడిపోయిన స్థితిలో నిలబడి వేదన చెందుతున్నావేమో. ఇక నేను లేచి నిలబడలేను, ఇక నేను మరలా చక్కగా కట్టబడలేను, నేను పూర్వపు స్థితిలోనికి నేను రాలేను అనే ఆలోచనతో ఒకవేళ నీవు సన్నగిల్లిపోతూ, సతికిలబడి, కన్నీరు కారుస్తూ, అలాగే పాతాళంలోనికి దిగజార్చబడిన స్థితిలోనికి వెళుతూ వచ్చావేమో నాకు తెలియదండి. బహుశా ఏ పరిస్థితులు నిన్ను కొట్టినా, ఏ పరిస్థితులు నిన్ను నెట్టి కుప్పగా కూల్చినా ఈ దినము నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు, నీతిమంతుడు నిత్యము నిలిచి ఉండు కట్టడము వలె ఉండినట్లుగా నేను నీ కుటుంబాన్ని ఏం చేయబోతూ ఉన్నానంటే నిత్యము నిలిచి ఉండు ఒక ప్రాకారముగా, నిత్యము ఎవరు పడగొట్టని ఒక ఇత్తడి ప్రాకారముగా నేను నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాను. నేను నీ కుటుంబాన్ని స్థిరపరచబోతూ ఉన్నాను. నేను నీ వ్యక్తిగత జీవితమును మలచబోతూ ఉన్నాను. ఆ విధంగా నేను నీ కుటుంబాన్ని కట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా నేను నిలబెట్టబోతూ ఉన్నాను. నిజమే, ఏ పరిస్థితులు మనల్ని కొడుతున్నా ప్రభు అంటాడు నేను కడుతాను. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడిందండి, ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడుచు ఆదరణ లేక ఉన్నదానా. అంటే ఈ రోజున కట్టబడిన కుటుంబాలు, కట్టబడుచున్న కుటుంబాలు ఏదో ఒక శ్రమ వచ్చి ఆ కుటుంబాన్ని కొట్టిన మరుక్షణమే కట్టబడిన కుటుంబాలు గొప్పగా కూల్చబడుతున్నాయి. ఏదో పరిస్థితుల ప్రభావాలు ఆ కుటుంబాన్ని కొట్టగానే కట్టబడుచున్న కుటుంబాలు కానివ్వండి, కట్టబడుచున్న వ్యక్తిగత జీవితాలు కానివ్వండి, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అవంతరాలు వచ్చి కొట్టిన మరుక్షణమే ఏమైపోతున్నాయంటే చల్లా చెదురైపోతూ ఉన్నాయి. చల్లా చెదురైపోయి ఆ కుటుంబంలో ప్రశాంతత లేక, ఆ కుటుంబంలో నెమ్మది లేక గందరగోళముగా మార్చబడిన కుటుంబాలు కోకొల్లలుగా మన కంటికి కనపడుతాయండి. నిజమే, ఏదో ఒక శ్రమ, గాలి లాంటి శ్రమ, వాన లాంటి ఆపదలు కుటుంబాన్ని వచ్చి తగిలిన మరుక్షణమే కుటుంబం చల్లా చెదురైపోయి ఆ సమస్యల మధ్య నుంచి బయటికి రాలేక, ఆ సమస్యల మధ్య నుంచి విడుదల పొందలేక అట్లాగే సమస్యల మధ్యలో నిలబడి కన్నీరు కారుస్తున్న కుటుంబాలు మన కంటికి చాలా కనపడుతాయండి. ఎందుకంటే ఏదో ఒక పరిస్థితి ఆ ఇంటిని కొట్టినందువలన ఆ ఇంట్లో అసమాధానం పొడచూపుతుంది. ఏదో ఒక ఆటంకం ఆ ఇంటిని కొట్టినందున ఆ ఇంట్లో నెమ్మది లేని రోజులు మన కంటికి కనపడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే కట్టబడవలసినవి కట్టబడకుండా కొట్టబడినందువలన ఆ కుటుంబంలో ప్రశాంతత కరువైపోయిందండి. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా చెప్తున్నాను, నీ కుటుంబాన్ని ఏవి కొట్టాయో, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఏ శ్రమలు కొడుతూ వచ్చాయో, నీ కుటుంబం కట్టబడకుండా ఏ గాలి వాన లాంటి ఆపదలు అవంతరాలు నీ కుటుంబాన్ని తాకుతూ నీ కుటుంబంలో నెమ్మది, సంతోషం,
ఆనందం లేకుండా కన్నీరు కార్చేటట్లుగా చేస్తూ వచ్చాయో నాకు తెలియదండి. ఈ ఉదయ కలశంలో నా ప్రభు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, కొట్టబడిన నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మార్చబడి ఒకవేళ నీ కుటుంబాన్ని కొడుతూ, నీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా, నీ కుటుంబంలో ఆనందం లేకుండా, నీ కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగాలు కలిసి ఆనందకరంగా బ్రతకకుండా చేస్తున్నాయే ఆటంకాలు, చేస్తున్నాయే అవంతరాలు, చేస్తున్నాయే ఆటుపోట్లు, వాటన్నిటిని నా ప్రభు తీసివేసి నిత్యము నిలుచు ఉండే ఒక కట్టడముగా నా దేవుడు మీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నారు. ఎలా నిలుచు ఉండు కట్టడము అంటే, నిత్యము నీ ఇంట్లో సమాధానం నిలిచి ఉండే ఒక కట్టడముగా నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు. నిత్యము ఆనందము నిలిచి ఉండే ఒక కట్టడముగా నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు. నీ బ్రతుకులో ఆనందం కలుగునట్లుగా, నీ బ్రతుకులో ఒక ఆశీర్వాదం కలుగునట్లుగా, నీ బ్రతుకులో ఒక దీవెన కలుగునట్లుగా, నీ బ్రతుకునకు ఒక ప్రశాంతత కలుగునట్లుగా, నీ బ్రతుకునకు ఏ ఆటు పోటులు అవంతరాలు కలగకుండా ఈ వ్యక్తిగత జీవితాన్ని కూడా, పడిపోయిన నీ జీవితాన్ని, పడిపోయిన నీ బ్రతుకును లేపి మరలా నిత్యము నిలిచి ఉండు కట్టడముగా నా దేవుడు కట్టబోతూ ఉన్నారు. కనుక నీవు భయపడవలసిన అక్కర లేదు. ఇక నేను లేవలేనేమో, ఇక లేచి కట్టబడలేనేమో, ఇక నేను లేచి ఆనందకరంగా బ్రతకలేనేమో అనే కలవరం, కంగారు పడవలసిన అక్కర్లేదండి. ఈ దినమును నా ప్రభు పడిపోయిన నీ జీవితాన్ని లేపి కట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన నీ బ్రతుకును లేపి కట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన నీ కుటుంబాన్ని లేపి నా దేవుడు కట్టబోతూ ఉన్నారు. చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడినట్లుగాను, చూస్తున్న వారందరూ నిన్ను గూర్చి చెప్పుకునేటట్లుగాను, చూస్తున్న వారందరూ నిన్ను గూర్చి చెప్పుకునేటట్లుగా నా ప్రభు నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నారు. నా ప్రభు నీ జీవితమును కట్టబోతూ ఉన్నారు. నా ప్రభు మీ కుటుంబాన్ని కట్టి నిత్యము నిలిచి ఉండేటట్లుగా, ఏ గాలి వాన వచ్చి నేను తాకినా, ఎలాంటి పరిస్థితుల ప్రభావాలు వచ్చి నేను తట్టినా కథలని నిత్యము నిలుచు ఉండు ఒక కట్టడముగా నా ప్రభు మీ కుటుంబాలన్నిటిని కట్టబోతూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నిత్యము నిలిచి ఉండు కట్టడముగా నేను కడతాను. నిత్యము నిలిచి ఉండు కట్టడముగా కడతాను అన్నారు కదా. ఎవరిని ఆయన నిత్యము నిలిచి ఉండు కట్టడము వలె కడుతాడు? పరిశుద్ధ గ్రంథములో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు నిత్యము నిలిచి ఉండు కట్టడము వలె ఉంటాడు. ఏ వ్యక్తిని దేవుడు కట్టి నిత్యము నిలుచు ఉండు కట్టడముగా ఆయన మారుస్తారు అంటే, వాక్యం ఉంటుందండి, నీతిమంతునిగా మారినప్పుడు, నీతిమంతునిగా తీర్చిదిద్దబడినప్పుడు ఆ వ్యక్తి కుటుంబాన్ని, ఆ వ్యక్తిగత జీవితాన్ని, ఆ కుటుంబంలో ఉన్న పిల్లల బ్రతుకును దేవుడు ఏం చేయబోతూ ఉన్నారంటే, నిత్యము నిలిచి ఉండు ఒక కట్టడముగా ఆయన కట్టబోతూ ఉన్నారంటండి. ఎందుకని అంటే, నీవు నీతిమంతునిగా మారావు కనుక, నీవు నీతిమంతునిగా తీర్చిదిద్దబడ్డావు కనుక ఆయన నిత్యము నిలిచి ఉండేటట్లుగా ఏ ఆటుపోట్లు నీ ఎదుటికి వచ్చినా నీవు కలవరపడకుండా. అందుకే లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని నీతిమంతుడు కదల్చబడడు అంటే, వాక్యం చెప్తుంది, అతడు నీతిమంతుడిగా మారాడు గనక ఎప్పటికీ కదలని ఒక స్థిరమైన కట్టడముగా, ఎప్పటికీ చెల్లించలేని ఒక స్థిరమైన కట్టడముగా, ఎప్పటికీ కదలకుండా నిలిచి ఉండే ఒక కట్టడముగా దేవుడు అతన్ని కట్టాడంట. ఎందుకని అంటే, అతడు నీతిమంతుడిగా మారాడు గనుక అతడు కదలని ఒక కట్టడముగా. మరొక చోట కూడా రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారంటండి. అంటే ఏ ఆపద కలిగినా, ఏ అవంతరాలు కలిగినా, ఏ బెదిరింపులు వచ్చినా ఎప్పటికీ కదిలిపోడు, ఎప్పటికీ అధైర్యపరచబడ్డు. ఎందుకంటే అతడు ఎవరు? నీతిమంతుడు. దేని ద్వారా అతనికి నీతి కలిగింది అంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా అతడు కడగబడ్డాడు గనక ఆ యేసుక్రీస్తు అతనికి ఏం కలగ చేశాడంటే, ఒక ధైర్యమును కలగ చేశాడు. యేసుక్రీస్తు రక్తము వలన అతడు నీతిమంతుడిగా మారాడు గనక నిత్యము నిలిచి ఉండు ఒక కట్టడముగా దేవుడు
అతనిని కడుతూ వచ్చాడు గనక ఎలాంటి అవంతరాలు, ఎలాంటి ఆటుపోటులు వచ్చి తన ముంగిట నిలబడినా అతడు భయపడడు. ఎందుకంటే అతనిని రక్షించిన దేవుడు ఎవరు? ధైర్యం కలిగిన వాడు. యేసయ్య ఎదుట మరణము నిలిచి ఉన్నా, యేసయ్యను మరణం పలకరిస్తూ ఉన్నా చలించలేదండి, కదలలేదు. మరణము యేసయ్య ముంగిట నిలబడి యేసయ్యను పలకరిస్తున్నా యేసయ్య మరణాన్ని చూచి అధైర్యపడలేదు, యేసయ్య మరణాన్ని చూచి పారిపోలేదు. ఎందుకంటే మరణాన్ని జయించగలిగిన దేవుడు ఆయన, చేతకాని వాడు కాదు. అందుకే మరణం ముంగిట నిలబడిన ధైర్యముగా నిలబడ్డాడు. ఆయన రక్తము వలన ఏ వ్యక్తి కడగబడతాడో, ధైర్యముగా ఉండిన యేసుక్రీస్తు రక్తము వలన ఏ వ్యక్తి కడగబడతాడో ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడు. నీతిమంతుడిగా మార్చబడిన ఆ వ్యక్తి ఏ పరిస్థితులను చూచినా, ఎలాంటి స్థితిగతులు తన ఎదుట నిలబడినా, ఆఖరికి మరణమే తన ముంగిట నిలబడి పలకరిస్తున్న ధైర్యాన్ని విడవడు, భయపడుతూ అడుగులు వేయడు. కారణం ఏంటంటే అతన్ని రక్షించిన దేవుడు ఎవరు అంటే ధైర్యము కలిగిన వాడు. అతని కొరకు రక్తాన్ని చిందించి నీతిమంతునిగా తీర్చిదిద్దిన దేవుడు ఎవరు అంటే శక్తి కలిగిన వాడు, భయము లేని ఏకైక దేవుడు. ఆయన రక్తం ద్వారా కడగబడ్డాడు గనక నీతిమంతుడు కదల్చబడిన పరిస్థితులు విభిన్నంగా మలచబడిన నీతిమంతుడు కదల్చబడడు ఎప్పటికీ, ఎన్నటికీ. అందుకే వాక్యం ఉంటుంది, ఏ వ్యక్తి క్రీస్తు రక్తంతో కడగబడతాడో ఆ వ్యక్తి నిత్యము నిలిచి ఉండగలుగుతాడంటండి. నిత్యము నిలిచి ఉండే ఒక కట్టడముగా ఆయన మారుస్తాడంటండి. నిజమే, ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు పడిపోతూ వస్తున్న దానికి కారణాలు ఏవైనా కావచ్చు. కట్టబడవలసిన నీవు చల్లా చెదురైపోతూ వస్తున్నావేమో, కట్టబడుతున్న నీవు గొప్పగా కోల్చబడుతూ వస్తున్నావేమో. కారణం ఏంటి అంటే నీలో ఉన్న పాపం నిన్ను పడవేస్తుంది, నీలో ఉన్న పాపం నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీలో ఉన్న పాపం నీ జీవితంలో ప్రశాంతతను కోల్పోయేటట్లుగా చేస్తుంది, నీలో ఉన్న పాపము నువ్వు కట్టబడకున్నట్లుగా పతనావస్థలోనికి తీసుకొని వెళుతుంది. అందుకని నీవు చక్కగా కట్టబడినట్లుగా ఈరోజు నా ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు నువ్వు రాగలిగితే, నా ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకోగలిగితే ఎప్పుడు నీవు కదలకుండా ఉండే ఒక కట్టడముగా నా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నారు. నీలో ఉన్న కల్మషం తీసివేయబోతూ ఉన్నాడు, నీలో ఉన్న అపవిత్రత తీసివేయబోతూ ఉన్నారు, నీలో ఉన్న పాపమును కడిగివేసి పరిశుద్ధునిగా మార్చి పవిత్రునిగా మార్చి నిత్యము కదలని ఒక కోట వలె, నిత్యము కదలని ఒక కొండ వలె అవంతరాలు నేను పలకరిస్తున్నప్పటికీ, ఆ వేదన నీ ముంగిట నిలబడినప్పటికీ, కలవరాలు నీ ఎదుట నిలబడినప్పటికీ, అవమానం నీ ముంగిట నిలబడినప్పటికీ వీటిని చూచి నీవు అధైర్యపరచబడకున్నట్లుగా నా దేవుడు నిన్ను ధైర్యముతో కట్టబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను ధైర్యంతో కట్టి ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఏ పాపం నీలో లేకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము వలన మిమ్మల్ని నీతిమంతునిగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. లోకములో ఎక్కడ మనకు దొరకదండి, లోకములో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పవిత్రమైన రక్తం మనకు దొరకదు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. గొర్రెల రక్తం ద్వారా నీతిమంతుడిగా మార్చబడలేడు, మేకల రక్తము ద్వారా నీతిమంతుడిగా మార్చబడలేడు, దానము చేస్తే నీతిమంతుడిగా మార్చబడలేడు, వస్త్ర దానాలు చేస్తే నీతిమంతుడిగా మార్చబడలేడు, అన్న దానము చేస్తే నీతిమంతుడిగా మార్చబడలేడు. భూలోకములో నీవు ఏ దానాలు చేసినా నీ వ్యక్తిగత జీవితమునకు, నీ జీవితమునకు పట్టుకున్న పాపములో నుంచి విడుదల పొంది నీతిమంతునిగా మారాలి అంటే ఒక పవిత్రమైన రక్తము కావాలి, ఒక పరిశుద్ధమైన రక్తము కావాలి. ఆ పరిశుద్ధ రక్తం ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. దొరకగలిగిన చోటు ఒకే చోటు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు చెంత మాత్రమే. ఆ యేసుక్రీస్తు యొద్దకు వచ్చి నీ పాపమును ఒప్పుకొని నీ పాపమును విడిచిపెట్టి నీవు పవిత్రుగా మార్చబడాలని కోరుకుంటే ఆ పవిత్రమైన రక్తము చేత నా ప్రభు నిన్ను కడుగుతాడు, ఆ పవిత్రమైన రక్తము చేత నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తము చేత నీవు నీతిమంతుడిగా మార్చబడగలిగితే, ఆయన రక్తము చేత నీవు పవిత్రునిగా మార్చబడగలిగితే వాక్యం అంటుందండి, నిత్యము నిలుచు ఉండే కట్టడముగా ఆయన కడుతాడు. ఇక కదిలిపోవు, ఇక జారిపోవు, ఇక పడిపోవు.
ఎప్పుడే కానీ ఎక్కడే కానీ కొండ మీద కట్టబడిన పట్టణము వలె నీ బ్రతుకును నా దేవుడు కట్టి ముగించగలుగుతాడు. ఇప్పటి వరకు పడిపోయి అవమానం చూస్తూ వచ్చావా? ఇప్పటి వరకు కుప్పగా కూల్చబడి ఆవేదన చెందుతూ వచ్చావా? ఇప్పటి వరకు పడిపోయి కన్నీరు కారుస్తూ ఇక నేను లేచి మరలా సమాజంలో విలువగా నిలబడలేను అనే ఆలోచనతో అడుగులు వేస్తున్నావా? కంగారు పడకు. నా దేవుడు కరములో చాపుతూ ఉన్నాడు. నా దేవుడు కనికరించబోతూ ఉన్నాడు. కనికరించిన దేవుడు కరములు చాపి నిన్ను పడిపోయిన ఆ స్థితిలో నుంచి లేపి నిలిపి మరలా నిన్ను కట్టబోతూ ఉన్నారు. మరలా నిన్ను స్థాపించబోతూ ఉన్నాడు. మరలా నీకు ఒక రూపాన్ని రూపుదిద్దబోతూ ఉన్నారు. ఎక్కడ పడిపోయావో అక్కడే నా దేవుడు లేపి నిన్ను కట్టబోతూ ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు చేయవలసినది ఒకటే, నీవు నిత్యము నిలుచు ఉండు ఒక కట్టడముగా నువ్వు మారాలి. అంటే వాక్యం అంటుంది, నీవు నీతిమంతుడిగా మార్చబడగలిగితే, క్రీస్తు రక్తము ద్వారా నీవు కడగబడగలిగితే, క్రీస్తు రక్తము ద్వారా నీవు పరిశుద్ధపరచబడగలిగితే, నిత్యము నిలుచు ఉండే ఒక కట్టడముగా నా దేవుడు నిన్ను కట్టి ముగించబోతూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడిందండి. ఒక వ్యక్తి ఇసుక మీద ఇంటిని కట్టాడు, ఒక వ్యక్తి బండ మీద ఇంటిని కట్టాడు. చూడండి, గాలి వరదలు వానలు వచ్చి ఇసుక మీద కట్టబడిన ఇంటిని కొట్టగానే అది కుప్పగా కూల్చబడిపోయింది. బండ మీద కట్టబడిన ఆ ఇంటికి కూడా గాలి తగిలింది, వర్షం తగిలింది, ఎదురుగాలులు తగిలాయి, ఆటంకాలు వచ్చాయి. కానీ ఆ ఇల్లు కదలకుండా నిలిచిపోయిందంటండి. ఎందుకని? వరదలు వచ్చినా ఏం కాలేదు, వానలు వచ్చినా ఏం కాలేదు, ఆటంకాలు కలిగినా ఏం కాలేదు, అవంతరాలు వచ్చి దాన్ని తాకినా ఏం కాలేదు. కారణం ఏంటంటే అది కట్టబడింది ఎక్కడ? బండ మీద కట్టబడింది గనక దానికి కదిలింపు లేదు, దానికి భయము లేదు. ఎలాంటి కలవరం, ఎలాంటి భయము నాకు లేదంటుందండి. ఎందుకని అంటే బండ మీద కట్టబడింది. బండ ఎవరు? నా ప్రభువు అయిన యేసుక్రీస్తు. బండ మీద అంటే యేసయ్య మీద ఏ వ్యక్తి కట్టబడుతాడో, యేసు రక్తము ద్వారా ఏ వ్యక్తి కడగబడి యేసయ్య మీద స్థిరపరచబడుతాడో ఆ వ్యక్తి ఏ ఆటంకము కలిగినా, ఏ అవంతరాలు కలిగినా ఎక్కడ భయపడడండి, ఎక్కడ అధైర్యపరచబడడండి. ఎందుకని అంటే నన్ను నిర్మించిన దేవుడు నాతో కూడా ఉన్నాడు, నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నాతో కూడా ఉన్నాడు, నా కొరకు అమూల్యమైన రక్తము చిందించిన దేవుడు నాతో కూడా ఉన్నాడు, లోకములో నుంచి పడిపోతున్న నన్ను లేవనెత్తి స్థిరపరిచిన దేవుడు నాతో కూడా ఉన్నాడు. గనుక నేను ఏ విషయంలో అధైర్యపరచబడను అని అతడు ధైర్యముగా అడుగులు వేయగలుగుతాడండి. అంటే ఏ వ్యక్తి క్రీస్తు రక్తముతో కడగబడి ఆయన మీద కట్టబడుతాడో, ఏ వ్యక్తి క్రీస్తు రక్తంతో కడగబడి ఆయన మీద స్థిరపరచబడుతాడో ఆ వ్యక్తికి కదిలింపు ఉండదంటండి. నిత్యము నిలిచి ఉండే ఒక కట్టడముగా ఓ సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు నీ వ్యాపారం పడిపోయిందా? నీ చేతి పని పడిపోయిందా? నీ ఆత్మ సంబంధమైన జీవితం పడిపోయిందా? నీ కుటుంబం కుప్పగా కూల్చబడిందా? నెమ్మది లేక, సమాధానం లేక, ఆనందము లేక, సంతోషము లేక, సమాధానము లేక నీ కుటుంబం అంతా చల్లా చెదురైపోయి పడిపోయిన స్థితిలో నిలబడి ఒకవేళ వేదన చెందుతూ ఉన్నారా? మీకే ఒక శుభవార్త. నా దేవుడు ఈ దినము నుండి పడిపోయిన నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. చల్లా చెదురైపోయిన నీ కుటుంబాన్ని లేపి మరలా కట్టబోతూ ఉన్నారు. చల్లా చెదురైపోయిన నీ వ్యక్తిగత జీవితాన్ని మరలా ఆయన కట్టి ముగించబోతూ ఉన్నారు. ఏ చోట కన్నీరు చూచావో, ఏ చోట అవమానము చూచావో, ఏ చోట వేదన కలిగిందో, ఏ చోట కుప్పగా కోల్చబడి నీ కుటుంబం అంతా అవమానం కలిగిన చోటికి వెళ్ళిందో అదే చోట నా దేవుడు నీ కుటుంబాన్ని లేపి కట్టబోతూ ఉన్నాడు. నీ జీవితమును లేపి కట్టబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు అవమానించిన వారందరూ ఆశ్చర్యపడినట్లుగాను, అవమానించిన వారందరి నోట నిన్ను గూర్చి మరలా చెప్పుకునేటట్లుగా నా దేవుడు నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కట్టి సమాజంలో నేను సాక్షిగా నా దేవుడు నిలబెట్టుకోబోతూ ఉన్నారు. అందుకని ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా కుటుంబాన్ని కట్టవా, నా జీవితాన్ని కట్టవా, నా పిల్లలను కట్టవా, నా కుటుంబాన్ని కడితే నేను ఘనతను చూడగలుగుతానయ్యా అని ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా నా దేవుడు నిత్యము నిలుచు ఉండే ఒక కట్టడముగా మీ కుటుంబాలన్నింటినీ కట్టి ముగించబోతూ ఉన్నారు. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించున్నట్లుగా
ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేశారు. నీతిమంతుడు నిత్యము నిలిచి ఉండు కట్టడం వలె ఉన్నాడు అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే చక్కగా కట్టబడాలి అనుకున్నారో పడిపోయిన ప్రతి వ్యక్తిని మీరు లేవనెత్తండి. చక్కగా మీరు కట్టండి నాయన. ఎక్కడ పడిపోయారో, ఏ చోట కృంగిపోయారో అదే చోట బిడ్డ మీరు లేవనెత్తి చక్కగా కట్టబడినట్లుగా వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని మీరు కట్టి నీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోండి నాయన. చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడినట్లుగా ప్రతి కుటుంబం కట్టబడునుగాక. చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడినట్లుగా ప్రతి కుటుంబం మరలా మీరు ఘనతలోనికి తీసుకొని రాబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతనైనా వీరి వ్యాపారాన్ని, వీరి చేతి పనిని, వీరికి కావలసిన సమస్తాన్ని మీరు కట్టి ఆశీర్వాదకరంగా మలచమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి నిశ్చయముగా మీరు ఎక్కడ పడిపోయారో అక్కడ నా ప్రభు లేపి మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ కుటుంబాన్ని కట్టి మిమ్మల్ని అందరినీ గణపరచునుగాక. ఆమెన్.